కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్టుగా తయారైంది అమెరికా పరిస్థితి. స్వదేశీ విద్యార్థుల ప్రయోజనం కోసం తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం అమెరికాకు గుదిబండగా మారబోతుంది. ఈ ఏడాది ట్రంప్ పగ్గాలు చేపట్టాక తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు బెడిసి కొడుతున్నాయి. దీంతో కొన్ని నిర్ణయాల అమలును వాయిదా వేయాల్సిన సిచ్యువేషన్ అమెరికాకు ఎదురవుతోంది. తాజాగా చైనా విద్యార్థుల వీసాల రద్దుకు సంబంధించి ట్రంప్ తీసుకోబోతున్న నిర్ణయాలు అమెరికాను ఆర్థిక సంక్షోభం ఊబిలోకి లాక్కుంటున్నాయి. ఏం చేసినా చెల్లుతుంది అని అహంకార ధోరణితో నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ తాజాగా తీసుకోబోతున్న సంచలన నిర్ణయంతో ఆర్థిక భూకంపం అంచున నిలిచింది. ప్రస్తుతం అమెరికాలో భారత్ తర్వాత అత్యధికంగా చైనా విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. అమెరికాలోని చైనా విద్యార్థుల వీసాల రద్దుకు ట్రంప్ సిద్ధం కాబోతుండటంతో 3 లక్షల మంది చైనా విద్యార్థులు బహిష్కరణ అంచనా వేలాడుతున్నారు. ఆకస్మిక చట్టపరమైన చిక్కులను ఎదుర్కొంటున్న చైనా స్టూడెంట్స్ ప్రెజెంట్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అమెరికాలోని యూనివర్సిటీల్లో 4వ వంతు చైనా విద్యార్థులే ఉన్నారు. ట్రంప్ నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక పూర్తిగా విదేశీ విద్యార్థులపైనే ఆధారపడుతున్న కొన్ని యూనివర్సిటీస్ చైనా స్టూడెంట్స్ వీసాలు రద్దయితే ఆర్థిక సంక్షోభంలోకి జారుకోబోతుందనే భయాలు వెంటాడుతున్నాయి. ఆకస్మిక బహిష్కరణతో విద్యార్థుల జీవితాలను, వారి కలలను దెబ్బతీయడమే కాకుండా అమెరికన్ విశ్వవిద్యాలయాల ఆర్థిక జీవన నాడిపై ప్రభావం చూపబోతుంది. అంతర్జాతీయ విద్యార్థులు పూర్తిగా ట్యూషన్ ఫీజుపైనే ఆధారపడే కొన్ని సంస్థలకు త్వరలో తీసుకోబోయే నిర్ణయం గుదిబండగా మారబోతుంది. రాబోయే రోజుల్లో ఈ సంస్థలు భారీ బడ్జెట్ అంతరాలను, సంభావ్య ప్రోగ్రాం కోతలను, బలహీనమైన పరిశోధన నిధుల సమస్యను ఎదుర్కోబోతున్నాయని ఎక్స్పర్ట్స్ కూడా అంచనా వేస్తున్నారు. ఇది కేవలం వీసా విధానం మాత్రమే కాదు, విద్యా వ్యవస్థకు సంబంధించి ఆర్థిక భూకంపం లాంటిదని యూనివర్సిటీలు ఆందోళన పడుతున్నాయి. ఇప్పటికే కొందరు చైనాకు చెందిన డిగ్రీ విద్యార్థులు తమ చదువుల్ని వదిలివేసి వెళ్లిపోతున్నారని యూనివర్సిటీస్ చెబుతున్నాయి. మరికొందరు బహిరంగంగా మాట్లాడినందుకు తమపై ప్రతీకారం తీర్చుకుంటారని భయపడుతున్నారని చెబుతున్నాయి. ఇక చైనా కమ్యూనిస్టు పార్టీ మరియు సున్నితమైన విద్యా రంగాలతో సంబంధాలను లక్ష్యంగా చేసుకుని దూకుడుగా కొత్త విధానంలో బైడెన్ పరిపాలన వీసాలను రద్దు చేయడం, అలాగే పరిశీలనను కఠినతరం చేయడం ప్రారంభించడంతో అమెరికాలో దాదాపు 3 లక్షల మంది చైనీస్ విద్యార్థులు ఇప్పుడు ఆకస్మిక చట్టపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నారు. ఇక యుఎస్ ప్రకటించిన ఈ భారీ చర్యలు అమెరికా విద్యార్థి వీసా విధానంలో ఒక విప్లవాత్మక మార్పును సూచించబోతున్నాయి. చైనా, హాంకాంగ్ నుంచి భవిష్యత్తులో వచ్చే అన్ని దరఖాస్తులను మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తుందని, మార్పిడి వీసాల కోసం కొత్త నియామకాలను నిలిపివేస్తుందని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది.